జంటా శిల్పి నదీ మాతృక బ్రహ్మ సరార్థర్ కాటన్ జీవిత చరిత్ర 10వ భాగం. ఇరవై 14వ అధ్యాయం. ఆనకట్టకు మార్పులు కూర్పులు లేదా చేర్పు. వనాని దహతో వహ్నే సఖా భవతి మారుతః స ఏవ విసనాశాయ కృతే కస్యాస్తి సౌహృదం అని విక్రమార్క చరిత్రలో ఒక శ్లోకంట. వనాలు అడవుల దహించేటువంటి అగ్నికి వాయువు తోడ్పడు. ఆ వాయువే దీపంలో ఉన్నటువంటి అగ్నిని ఆర్పేస్తుంది. కనుక చిక్కుకున్న వాడిపై అనురాగం ఎవరికి ఉండదు అని ప్రశ్న. ఆనకట్టకు దిగువ వైపున రాతి చప్టాకు దాని పాదంలో పోయబడిన బండరాళ్ల గుట్టల తరచుగా కట్టుదిట్టాలు చేయబడుతున్నాయి. 1852 నాటి అంతవరకు ఉన్న ఆనకట్ట ఎత్తు చాలదని, గోదావరిలో నీరు తక్కువగా ఉన్నప్పుడు కూడా ఎక్కువగా నిలిచి కాలువలోనికి నిండుగా వచ్చేటట్టు ఆనకట్టకు నది వైపున గల గోడ 8 అడుగుల దూరం గాడీలు గల ఇనుప రాటలను పాతి ఆ గాడీల మధ్య బల్ల చెక్కలు దూర్చి అధికంగా 2 అడుగుల ఎత్తు నీరు నిలబడేటు చెయ్యగల కార్యక్రమం ప్రారంభమైంది. ఈ పనికై 25,000 రూపాయలు ఖర్చయింది. కానీ ఏటేటా ఎక్కువగుతున్న సాగునీటి పారుదల పడవ ప్రయాణ చాలినంత నీరు కాలువల రానందున గోదావరిలో ఇంకా ఎక్కువ నీటిని నిల్వ చేయాల్సి వచ్చింది. అయినా ప్రజల అవసరాలకి తీరల. అప్పుడు ఆనకట్టను 2 అడుగుల ఎత్తుకు పెంచి లోగడ ఉన్న గాడీలను ఇనుప రాటలు బల్ల చెక్కలను తీసేసి తిరిగి ఎత్తు చేయబడిన ఆనకట్ట మీద అమర్చి ఈ పని 1862 నుంచి 67 5 పట్టి. కనుక ఖర్చు సుమారుగా 3 లక్షల రూపాయలు. సాగునీటి పారుదల యొక్క ప్రయోజనాలు గుర్తించిన ప్రజానీకం ఏటేటా ఎక్కువ మాగాణి సేద్యం చేయటం గోదావరిలో మరింత నీరు కావలసి వచ్చి దానితో 1897 నుంచి 99 2 ఏళ్ల మధ్య పోర్ట్లాండ్ సిమెంట్ కాంక్రీటుతో ఆనకట్టను ఇంకొక 9 అంగుళాలు ఎత్తుకు పెంచి తర్వాత 1936లో ఆనకట్ట ఎత్తు 3 అడుగులు ఎక్కువ చేశారు. ప్రధాన ముఖద్వారం దగ్గర 3 లాకులు, 3 హెడ్ స్లూసులు, 3 అండర్ స్లూసులు కట్టి ఆనకట్ట పని పూర్తి చేయబడి. కానీ కొన్నాళ్లకు ఒక హెడ్ స్లూస్, 3 జట్టులు గల అడుగు తడుపులు కలుదులంట తప్ప మిగిలినవన్నీ చెడిపోగా బాగు చేయటము, వాటికి బదులు కొత్త వాటిని కట్టటము జరిగి 1852 మార్చి నెలాఖరు ఆనకట్ట పని పూర్తి కాగా ఆర్థర్ కాటన్ మద్రాసుకు బదిలీ అయిన తర్వాత ఆ సంవత్సరమే వచ్చిన గోదావరి వరద విజయేశ్వరం వద్దన హెడ్ స్లూయిస్ కూలిపోయి వెంటనే మద్రాసు నుండి చీఫ్ ఇంజనీర్ కాటన్ వచ్చి ప్రమాద స్థలాన్ని 23/2/53 పరీక్షించి లాకు యొక్క పక్క గోడలు బాగా కాలని ఇటుకలు ఉన్నందువల్ల అవి ప్రవాహ ఒత్తిడి తట్టుకోలేకపోగా గోడ కూలి లాకు నష్టపోయిందని గ్రహించి ఈ మరుసటి సంవత్సరమే అది తిరిగి కట్టబడి ఆ తర్వాత గ్రాములు స్లూయిసులు మార్చబడి 1891లో తిరిగి కొత్తగా విజయేశ్వరం హెడ్ లాక్ కట్టారు. కానీ అది వరకున్న స్థలానికి దూరంగా ఒక చోటు నిలుచుకొని ధవళేశ్వరం హెడ్ లాక్ మాదిరి 2 గదులు కలిగి 150 అడుగుల పొడవు 20 అడుగుల వెడల్పు గల చిన్న స్టీమర్లు కూడా వచ్చి పోవటానికి అవకాశం ఉండేటట్లుగా కట్టడం చేశారు. దీనివల్ల
మున్ముందు జరిగేది రహదారి కాలువల పని పూర్తి కాగానే మద్రాసు రాజధానిలో వరకు రవాణా సదుపాయం ఉంటుందని ఊహించి ఒక స్టీమర్ 200 టన్నుల బరువుతో గంటకు 5 మైళ్ళ వేగం మైలుకు 2 అణాల ఖర్చుతో ప్రయాణం చెయ్యగలదని సూచి ఎంత దూరదృష్టి! 1891లో కొత్తగా కట్టబడిన లాకుపై ఒక రాతి ఫలకం అమర్చారు. దానిపై ఆనకట్ట సూపరింటెండెంట్ బి రమణరాయుడు, అసిస్టెంట్ ఇంజనీర్ జె ఇంగ్లీష్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సి మిట్ఫోర్డ్ స్మిత్, 1వ సర్కిల్ సూపరింటెండెంట్ జిడి నెట్ వైబ్రో గారుల పర్యవేక్షణలో ఈ విజయేశ్వరం లాకు కట్టబడ 5 డిసెంబర్ 1891 తేదీ ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ జిటి వాల్ఫ్ చేత ఆవిష్కరింపబడదు. ఇక విజయేశ్వరం దగ్గర ఉన్న ముఖద్వారాలు కూడా 1882లో కూలిపోగా 53లో కూలిపోగా 54లో కొత్తగా కట్ట. విజయేశ్వరం వద్దనున్న కట్టడాలు పశ్చిమ డెల్టా నీటి పారుదలకు సంబంధించి. ఇక మధ్య డెల్టా వ్యవహారం ఇక్కడ కూడా 16 ఆగస్టు 1870 వరకు వరదల ముఖద్వారం కూలే. ఈ సంఘటన ఆనకట్టబడి పూర్తి అయిన 25 ఏళ్లకు సంభవించిన దురంతం. ఆనాడు ఆనకట్టపై 10 అడుగుల ఎత్తున నీరు ప్రవహించి, అంటే ముఖద్వారం గుమ్మాల 16 అడుగుల ఎత్తున ముఖద్వారాలు కూలిపోగా వాటి దిగువన ఉన్న పెద్ద కాలువకు ప్రమాదం కలిగి ఆ కాలువ నీటిలో ఎన్ని వేల ఎకరాలలో పంట సాగుతోందో దానికి నష్టం రాకుండా కాపాడుట చాలా కష్టమై కాలువ లోతుగా తెగిన చోటు ఎదురుగా 725 గజాల మేర రాళ్ళు 13,000 టన్నులు ఇసుక బస్తా 11,000 వేసి కట్టారు. దానివల్ల పంటలకు ఎక్కువ నష్టం రాకుండా చెయ్యగలిగే ముఖద్వారానికి నదిలో దిగువను కూడా నేలను ఎక్కువ దూరం గట్టిపరచనందువల్ల ఈ ప్రమాదాలు వస్తున్నాయని తెలుసుకొని సవరణలు చేశారు. కొత్తగా ముఖద్వారాన్ని కట్టినప్పుడు పూర్వాచార ప్రకారం పునాదులపై నూతులను తవ్వే పద్ధతి ఉన్నది. కానీ దాన్ని ఇప్పుడు మార్చే నదిలోని ఇసుక పరుపుపై దళసరిగా కాంక్రీటు అరుగు కట్టి దానికి 2 పక్కల లోతైన తెరల వంటి గోడలు కట్టినందు నదీ ప్రవాహానికి ఇసుక కదలదు. ఇసుకపై ఉన్న కట్టడాలు కూడా చలనం ఉండదు. కొత్తగా కట్టిన ద్వారాలు కూడా 6 అడుగుల వెడల్పు 10 అడుగుల ఎత్తుగల కలుజులు కట్టి వాటిని ఎంత సహాయంతో మోయటానికి తెరవటానికి వీలుండేటట్లుగా 3 అంతస్తుల తలుపులు. ఈ పని 1879 నాటికి పూర్తయి. దీనికి హెడ్ లాక్ కూడా బీటలు వారి సంకోచంగా ఉన్నందున 1889-90లో ఒక కొత్త లాక్ కట్టారు. తూర్పు డెల్టా విషయంలో కూడా హెడ్ లాక్ 19 ఆగస్టు 1886 తేదీన కూలిపోయి ఆనాడు ఆనకట్టపై 14.5 అడుగుల నీరు పారేది. ఆ వరదకు లాకు తలుపులు కొట్టుకుపోయి అంతలో వరద పొంగు ఆగక పెరుగుతూనే ఉండి 2 రోజుల్లో చివర ఆనకట్టపై 17 అడుగుల ఎత్తున నీరు లాకు సరిపోగా 15 అడుగుల వెడల్పున పెద్ద గండి. దాన్ని పూడ్చడం చాలా కష్టం. ఎట్లాగో రాళ్ళు ఇసుక బస్తాలు నీటిని ఆపి సరికొత్త నమూనాలు ఎక్కువ విశాలమైన ఒక్కొక్కటి 150 అడుగుల పొడవు 20 అడుగుల వెడల్పు 2 గదులతో పెద్ద లాకు కట్టారు. ఆ సంవత్సరం నవంబర్ 20వ తేదీన శంకుస్థాపన చేసి 7 నెలలలో పని పూర్తి చేసి 1887 జూన్ 20 తేదీన తెరిచారు.
ఆనాడు విక్టోరియా రాణి సింహాసనం ఎక్కిన 50వ వార్షికోత్సవం. అప్పుడు ఈ క్రింది విధంగా వ్రాయబడిన శిలాఫలకం కట్టారు. 1887లో ఈ లాకు ఏటి గోడ అసిస్టెంట్ ఇంజనీర్ జేఎస్ సోమర్స్ ఈప్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జేఈ సార్, అలాగే సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ డీజీ వాల్ గారుల పర్యవేక్షణలో కట్టబడి ఇండియా మహారాజ్ఞి అత్యధిక గౌరవనీయమైన విక్టోరియా రాణి సింహాసనం అధిష్ఠించే 50వ వార్షికోత్సవం నాడు అది తెరవబడి అన్నిటికంటే గొప్ప ప్రమాదం ఆనకట్టకు జరిగి అది 1857 హిందూ దేశంలో బ్రిటిష్ ప్రభుత్వంపై సైనికులు తిరుగుబాటు చేసిన బహుశా 1857లో అలాంటి దుష్ట సంవత్సరమేమో. ఏమైతే 14 నవంబర్ 1857 గోదావరి వరదలు వచ్చిపోయి సర్వత్రా ప్రశాంతంగా ఉండిన సమయం. గోదావరిలో నీరు కూడా అంతగా లేదు. కానీ హఠాత్తుగా మద్దూరు ఆనకట్ట తూర్పు భాగాన్ని నీటి మట్టం లోతుగా గొయ్యిపడి ఆనకట్ట కుంగిపోయి సూది మర అంత మధ్య సందు దొరికితే చాలు తనకి ఏనుగు బలాన్ని చూపగల గోదావరి అడ్డు ఆపు లేని పరిస్థితిలోకి వచ్చింది. ఆ గండిని పోడ్చడానికి ఎదురుగా రాళ్లను దింపి ఒక అడ్డుగోడ కట్టడం ప్రారంభించి, కానీ ఆ గోడ కూడా నిలవ. అప్పుడు ఆ పనులను చూస్తున్న జిల్లా ఇంజనీర్ రండన్, మద్రాసు నుంచి హుటాహుటి వచ్చిన కర్నల్ కాటన్ పరిస్థితులు పరిశీలి మరికొంత దూరాన మొదటి గోదావరి నీటి మట్టం కట్టి ఎత్తుగా రాళ్లను దించాలని, అంతవరకు గోదావరి మార్గాన్ని ఇసుకతో అడ్డకుండా వదిలిపెట్టి ఉంచాలని సూచన చేశాక ఇంజనీర్ రండల్ ఆ పని పూర్తి చేశారు. ఆ గోడ కట్టడానికి 30,000, ఆనకట్ట బాగు చేయడానికి 27,000 రూపాయలు వచ్చి. మరొక విషయంలో సమస్య వచ్చి ధవళేశ్వరం ఆనకట్టకు ఎడమ వైపు క్రమక్రమంగా ఇసుక మేట వేసుకొని పోతారు. ఇది పడవల రాకపోకలకు అంతరాయం కలిగించేదిగా. ఈ మేట వేసుకొని ఇసుక కొట్టేయడానికి తగిన బలం అక్కడున్న అడుగు తలుపులకు లేక, దానితో ఎక్కువ బలమైన ద్వారాలకు అడుగు తలుపులు కట్టడానికి 1903 పని ప్రారంభించారు. 20 అడుగుల వెడల్పు 10 అడుగుల ఎత్తు గల 10 కలుజులతో అడుగు తలుపులు కట్టాలని, వాటి అరంగుళం మందం గల ఇనుప రేకుతో 2 అంతస్తులలో తలుపులు అమర్చాలని. దిగువ తలుపులు 20 అడుగుల వెడల్పు 4 అడుగుల ఎత్తు, ఎగువ తలుపులు 20 అడుగుల వెడల్పు 6 అడుగుల ఎత్తు కరి వాని గోల్సులతో ఎత్తి దించడానికి యంత్ర సాధనం ఏర్పరచాలి అని ఆలోచన. ఈ విధమైన మార్పులతో పరిస్థితి కొంత మెరుగుపడి 15వ భాగం నీటి కాలువల విషయం చెప్తున్నారు. అప్పమాదరతా హోద సచిత్తే నను రక్షద దుర్గా ఉద్ధర దత్తానం పంకే సత్తోవ కుంచెరు. ధర్మపదంలో 4వ వగ్గ 5 అంటారు. 8వ పట్టుదల కలిగి ఉండాలి, మనస్సును చిక్కబట్టి ఉంచాలి. ప్రతి మనుష్యుడు బురదలో దిగబడిన ఏనుగులాగా తను తాను ఉద్ధరించుకోవాలి. నీతి కాదు. ఆనకట్టలో గోదావరి నదీ జలాలను నిర్బంధించడంతో డంతా పనులు పూర్తి కాల. ఆ మ్యాటరన్ డెల్టాలో నీటి కాలువల ఏర్పాట్లు, వాటికి వినియోగం ఆనకట్ట ఒక ప్రధాన ఆధారం మాత్రం. గోదావరి ఆనకట్ట ఆలోచనలు రాకపూర్వం డెల్టాలో కొన్ని కాలువలు, అవి నామమాత్రానికి. ఎందుకంటే గోదావరి అడుగు మట్టం కంటే 15-20 అడుగుల ఎత్తున తవ్వబడిన ఈ కాలువ గోదావరి ఎక్కువగా ఉండే రోజుల్లోనే కదా నీరు పారేది.
కనుక ఏడాదికి నిండుగా 2 నెలలైన నీరుండని అధ్వాన్న స్థితిలో కాలువలన్నీ ఉన్నాయి. వాటిలో కొన్ని కృష్ణా జిల్లాలో ఇవాళ పశ్చిమ గోదావరిలో ఉన్నాయి. అవి పశ్చిమ డెల్టాతో క్రమంగా విలీనమైపోయాయి. మధ్య డెల్టాకు చెప్పదగిన కాలువ ఒక్కటి కూడా లేదు. కానీ తూర్పు డెల్టా మాత్రం 4 కాలువలు. వాటిలో ఒకటి తుల్య భాగం. నిజంగా సప్త గోదావరులలో తుల్య భాగం సరైన పోషణ లేక కొంతకాలం సాగునీటి కాలువగా బురుకాలువగా ఉపయోగంగా ఉండే తుల్య భాగను కొంతవరకు పెద్ద కాలువ మెయిన్ కాలువగాను మరికొంత కాకినాడ కాలువగా మార్చి తవ్వటం జరిగింది. కాకినాడ కాలువ తుల్య భాగ మార్గాన్ని అంటిపెట్టుకొని ఉండటం చేత ఎన్నో వంపులు తిరిగి చివరికి ఫ్రెంచి వారి యానాం వరకు వెళ్ళి దీని నుండి 1846 ధవళేశ్వరం దగ్గర పెద్ద కాలువ 4 మైళ్ళ దూరంలో షీల్, ఒకటి సామర్లకోట కాలువగా, రెండవది కాకినాడ కాలువగా మరి పూర్వపు తుల్య భాగం రూపాంతరం చేసి రహదారి కాలువగా మార్చినందున చాలా వ్యయంతో మరొక మురుగు కాలువ తవ్వాల్సి 1849లో తూర్పు డెల్టాలోను మధ్య డెల్టాలోను కాలువ త్రవ్వకానికి ప్రభుత్వ ఆమోదం రాగానే పని ప్రారంభమై 1851 ఏప్రిల్లో కృష్ణా జిల్లాకు సంబంధించిన పశ్చిమ డెల్టా కాలువల పని ఆమోదం వచ్చి 1852లో మరికొన్ని కాలువలతో పాటు ప్రసిద్ధమైన గన్నవరం ఆక్విడెక్ట్ పనుల ప్రభుత్వం అంగీకరించి ఈ విధంగా 1848 నుండి 1852 4 వరకు ఆనకట్ట కట్టడంతో పాటు ఇంకొక వైపు కాలువల పని కూడా జరుగుతుంది. కాలువలు లేనిదే ఆనకట్ట వ్యర్థం కదా. తవ్వబడిన కాలువల ఏర్పాటు ఈ క్రింది విధం. తూర్పు డెల్టా పెద్ద కాలువ ప్రారంభించిన చోట 65 గొలుసులు, ఒక మైలుకు 80 గొలుసు. పురాణ గోదావరి గట్టు కాల్వ డ్యామ్ కెనాల్ అంట, బ్యాంక్ కెనాల్ ఉండదు. దీనికి 4 మైళ్ళ దూరంలో పెద్ద కాలువ, తిరిగి ఎడమవైపు సామర్లకోట కాలువ, కుడివైపు కాకినాడ కాలువగాచి డెల్టాకు దత్త దిశలో ఉత్తర దిశలో పయనించిన సామర్లకోట కాలువ పొడవు 33 మైళ్ళు. సామర్లకోట చేరేసరికి 20 మైళ్ళ పొడవై అక్కడ ఏలేరు మీదుగా కాలువ వెళ్లాల్సి ఉంది. కనుక ఏలేరుపై జలవాహిని యాక్విడెక్ట్ కట్టి కాలువను సాగించి అక్కడనే ఈశాన్య దిశగా కాలువ మలుపు తిరిగి ఎక్కువగా దిగుడు గల భూభాగం ప్రవేశి 7 మైళ్ళ దూరం ప్రయాణం చేసి కాకినాడ దగ్గర ఉప్పుటేరులో చేరిపో. ఈ ఉప్పుటేరులోనికే చిక్కు, ఓరు, మురుగు కాలువ, ఏలేటి నీరు కూడా చేరు. సామర్లకోట నుండి కాకినాడ వరకు మధ్య నుండి 7 మైళ్ళ దూరం నీటిపారుదలకు 33 అడుగుల పల్లంగల ఎక్కువ దిగుడు ఉండబట్టి పడవలకు రాకపోకలకు సదుపాయం కోసం 3 స్థలాల్లో లాకులు కట్టాల్సి వచ్చి సామర్లకోట వద్ద కాలువ మలుపు తిరిగిన చోట 10.5 అడుగులు దిగుడు సరిపోయేటట్టుగా మొదటి లాక్, దానికి 2.5 మైళ్ళ దూరంలో వెంకటకృష్ణరాయపురం వద్ద రెండవ లాక్, చివరికి ఇంకొకటి 2.5 మైళ్ళ దూరం కాకినాడ దగ్గర ఉప్పుటేరులో కలిసే చోట 3వ లాకు కట్టారు. కాకినాడ కాలువ నీటిపారుదల భూభాగం యొక్క ఆద్యంతాల నడుమ సామర్లకోట కాలువ ఉన్నట్టే కాకినాడ కాలువ కూడా ఉన్నప్పటికీ ఈ కాలువ దిగుడు క్రమంలో చెక్కబడినందువల్ల దీనిపై 4 లాకులు పంట కాలువ నీరు పోనిచ్చే మరుగు చూరలు ఒక క్రమంగా ఉన్నాయి. ఈ కాలువ పొడవు 27 మైళ్ళు. దీని నుండి మండపేట కాలువ, కొవ్వూరు, మంజీరా కాలువలు తిరిగి ఏర్పాటై కాకినాడ కాలువ ద్వారా ప్రజలు సరుకులు తీసుకుని వెళ్ళేవి. పడవల రద్దీ 1894-95లో కొవ్వూరు లాకు ద్వారా
ఎగువకు వెళ్ళిన పడవల సంఖ్య 8,814, సామానుల బరువు 6,202 టన్నులు, ప్రయాణికులు 56,402 ఉండగా దిగువకు పోయినవి పడవల సంఖ్య 1,007, సామాన్ల బరువు 73,910, ప్రయాణికులు 40,500. బ్యాంక్ కెనాల్ ఇది పెద్ద కాలువ నుండి 65 గొలుసుల దూరంలో 32 మైళ్ళ దూరం గోదావరి ఎడమ గట్టు వంటూ పోయి అక్కడ ఒక మలుపు తిరిగి గట్టుకు దూరమై సుమారు 8 మైళ్ళ దూరం పోయి చివరకు కోరంగిగా యానాం మధ్య కోరంగి నదిలో కలిసి ఈ కాలువ కింద మాగాణి సేద్యం కంటే మెట్ట సాధ్యం ఎక్కువగా అనుకూలం. కాలువను తవ్విన తరువాత ఈ విషయం గ్రహించారు. ఈ కాలువపై 5 లాకులు ఉన్నాయి. చుట్టుప్రక్కల ఎన్నో గ్రామాలుండి ప్రజలు వచ్చి పోవడం రహదారి కాలువ ఇదైంది. కోలింగ కాలువ బ్యాంకు కాలువ నుండి 13వ మైలు వద్ద విడిపోయి 22 మైళ్ళు పైగా ప్రయాణించి చివరికి కోలింగి గద్ద గుర్తుటేరులో పడి ఈ కాలువ నుండి కొంత దూరంలో ఇంజరం కాలువ తవ్వ. దీనికి 2 మైళ్ళ దిగువ మండపేట కాలువ వచ్చి కోరంగి కాలువలో ఈ కోరంగి కాలువ చివరి కాకినాడ కాలువ నుండి కొవ్వూరు మంజీరా కాలువ వచ్చి నడుస్తాడు. ఈ విధంగా ఈ కాలువలు ఉక్కుటేరులో చేరుతూనే ఉండవు. కోరంగి కాలువపై 2వ తరగతి లాకులు 3, ఇంజరం కాలువ కోలింగ కాలువలో బట్టి 11 మైళ్ళ పొడవున ఆగ్నేయ దిశంగా ప్రయాణం చేసి టేకి మురుగు కాలువలో దీని చివర లాకు లేకపోవడంతో రహదారి పడవల రాకపోకలు లేవక్కడ. దీనిపై ఒక లాకు మాత్రమే. మండపేట కాలువ కాకినాడ కాలువ నుండి ఏర్పడి ఆగ్నేయ దిశగా 13.5 మైళ్ళు పోయి కోరింగి కాలువలో కలుస్తుంది. ఎక్కువ సారవంతమైన డెల్టా భూభాగం యొక్క మధ్య ప్రవేశం. ఇది 1893-94 31,867 ఎకరాల సేద్యపు నీటి పారుదల కల్పి పశ్చిమ డెల్టాలో ఉండి కాలువ మినహా ఏ యొక్క కాలువ కింద ఇంతటి విస్తీర్ణంగా సాగు చేయబడ్డ భూమి లేదు. దీనిపై 2వ తరగతి లాకులు 2. దీనివల్ల కోలింగ కాలువకు డెల్టా మొగకు మధ్య గ్రామాలకు రవాణా సదుపాయం ఏర్పడింది. డెల్టాలోని కాలువల పొడవు అవన్నీ మన లెక్కనవసరం. మొత్తం మీద 100 మైళ్ళ 34 గొలుసు. అంత పొడవును కాలువలో నౌకాయాన సౌకర్యం ఉన్నది. 1893-94 తూర్పు డెల్టాలో ఈ కాలువల కింద సాగైన విస్తీర్ణం మొదటి పంట 1,31,327, రెండవ పంట 25,486. పైన ఉదహరింపబడ 8 కాలువలు ప్రత్యేకంగా పడవల రాకపోకలకై 9 మైళ్ళ పొడవున తవ్వబడిన ఒకే ఒకటి కొవ్వూరు మంజీరా మిగిలిన 7 కాలువలు ప్రధానంగా సేద్యపు నీటి పారుదలకి మాత్రమే ఉన్నాయి. ఈ కాలువలకు దాదాపు 1,80,000 రూపాయలు ఖర్చు. ఏదైనా ప్రభుత్వ పర వ్యాపారానుకూలత ఉన్న చోట ఖర్చుకు వెనుకదీయని రోజులు అవి. మిగతా విషయాలు రేపు.